సొలొమోను మహారాజు జ్ఞానమును పొందుకున్నటువంటి ఏమని తెలియజేస్తున్నాడంటే, జ్ఞానము కలిగిన వాడు ధన్యుడు, వివేచన కలిగినటువంటి నరుడు ధన్యుడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని సేవకులారా, దేవుని సంగమా, జ్ఞాపకము చేసుకోనండి. దేవుని యొక్క జ్ఞానమును కలిగి చెప్తున్నటువంటి వ్యక్తి ఒక మాటను జ్ఞాపకం చేసుకోండి. ఈ దినంలో నరునిగా ఉన్నటువంటి మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క తలంపులను మనము వివేకంతో కలిసి క్రమంలో పాటించే వారముగా ఉండాలని ఈ యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. ఈ దినంలో నువ్వు నేను ఏ విధంగా ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సొలొమోను భక్తుడు క్లియర్గా ఇక్కడ తెలియజేస్తున్నాడు, నేను దేవుని చేత జ్ఞానము పొందుకున్నటువంటి వ్యక్తిని, కానీ ఈ యొక్క దేశంలో ఈ యొక్క ప్రాంతంలో దేవుని జ్ఞానము లేక నరుడు వివేచన కలిగి జీవించలేక చాలా సమయాల్లో త్రప్పిపోతున్నాడు. దేవుని సంగమ జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు